బ్రేకింగ్ చూసిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ తెలిపారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం సన్నద్ధతపై సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. ఫ్రీ జర్నీ మార్గదర్శకాలపై వచ్చే కేబినెట్ భేటీ తర్వాత స్పష్టత వస్తుందని ద్వారకా తిరుమలరావు కొనకల నారాయణ వివరించారు. ఇక ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని, అయితే ఏపీ మహిళలకు మాత్రమే ఫ్రీ జర్నీ పథకం వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 15 నుంచి ప్రారంభించబోయేటువంటి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏపీఎస్ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం కల్పించేటువంటి స్కీమ్ని అమలుపరచడానికి గురించి విధి విధానాలు, అదేవిధంగా సంసిద్ధత ఎలా ఉన్నది అనేది చర్చించడానికి, అదేవిధంగా దిశానిర్దేశం చేయడానికి ఇవాళ జోన్ 3 నెల్లూరు జోన్ అంటారు. దీంట్లో 5 జిల్లాలు ఉన్నాయి. ఎర్స్ట్‌వైల్ గుంటూరు డిస్ట్రిక్టు అంటే గుంటూరు, ప్రకాశం, బాపట్ల, బాపట్ల, పల్నాడు, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు 5 జిల్లాలకు సంబంధించిన డిపో మేనేజర్లందరినీ పిలిపించి, అదేవిధంగా జిల్లా అధికారుల్ని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని అందరిని పిలిపించి ఇప్పుడు సమావేశమయ్యాం. వారికి దిశానిర్దేశం చేయడానికి ప్రత్యేకంగా ఇవాళ సమావేశానికి ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు గారు, అదేవిధంగా జోనల్ చైర్పర్సన్ సురేష్ రెడ్డి గారు వచ్చి వారి ఆలోచనలు కూడా తెలియజేయటం, అదేవిధంగా ఆపరేషనల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా సంసిద్ధత కావాలని చెప్పి మేము మా మిగతా స్టాఫ్ అంటే మాకు ఓపీడీ ఆపరేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు బస్సులన్నీ ఖచ్చితంగా బస్సులు ఎక్కువ మంది మహిళలు ఎక్కుతారు కాబట్టి దాని మెయింటెనెన్స్ అది చాలా బాగా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్ యొక్క రిక్వైర్మెంట్ పెరుగుతుంది. అదేవిధంగా బస్సుల్ని కొంచెం పూర్తిగా బాగా లేకుండా వాటిని రెడీ చేసుకొని వాటిని బాడీ అప్కీప్ చేయించి పెయింటింగ్ అది లేకపోతే అక్కడ పెయింట్ చేసి తర్వాత చిన్న చిన్న ఎక్స్ట్రా మనుషులు ఎక్కినప్పుడు కావాల్సిన రైలింగ్స్ అది పెట్టుకొని, అదేవిధంగా ఫుట్బోర్డ్ అది కొంచెం స్ట్రెంగ్తన్ చేసుకొని ఇవన్నీ చేసుకోవాలని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారాను ఇవన్నీ విషయాలు. అలానే స్టాఫ్ని ఏ విధంగా కొంతమందికి ఎక్స్ట్రా డ్యూటీలు వచ్చే అవకాశం. మొదట్లో కొద్ది రోజుల పాటు జాతర వాతావరణం ఉంటుంది. సో దానికి సంబంధించి అంత ప్రెషర్ని ఎలా తట్టుకోవాలి అని చెప్పడం, అదేవిధంగా ఇంతమంది ఫుట్ఫాల్ వచ్చినప్పుడు మహిళలు పెరిగినప్పుడు ఖచ్చితంగా బస్ స్టేషన్లో ఉండవలసిన సౌకర్యాలు కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఇవన్నీ విషయాలు వాళ్ళకి చెప్పడం కోసం వాళ్ళ సమావేశం పెట్టాము. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రజలకి హామీలు ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తామని. అది పండగ వాతావరణంలో రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను ఎలా అధిగమించాలనే దాని గురించి ఈ రోజున మీటింగ్ జోనల్ చైర్మన్ గారు సురేష్ రెడ్డి గారు, మన ఎండీ గారు తిరుమలరావు గారు, ఇతర అధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యమైన సమస్య ఏమవుతుందంటే కొత్త బస్సులు వచ్చే వరకు ఉన్న బస్సులనే మనం దాన్ని రిపేర్ చేయించుకొని దాని కండిషన్లో పెట్టుకుని నడుపుకోవాల్సి వస్తుంది. మహిళలు ఎక్కువగా బస్ డిపోల్లో బస్సుల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సౌకర్యాలు, కూర్చుంటానికి సిట్టింగ్లు, అలాగే డ్రింకింగ్ వాటరు, అలాగే టాయిలెట్స్ అన్నీ కూడా నీట్గా అట్టిపెట్టి వాళ్ళకి ఏమి ఇబ్బందులు కలగకుండా చూడాలనేది మెయిన్ ఉద్దేశం. వాళ్ళని గౌరవంగా బస్సు ఎక్కించి ఇప్పుడు ఒక 5 బస్సులు కేటగిరీ వైజ్గా కేటాయించడం జరిగింది. ఆ బస్సులు ఎక్కడి దాకా ప్రయాణం చేస్తే అక్కడ దాకా వాళ్ళు ఉచిత ప్రయాణం చేయవచ్చు. దాని గురించి మరి ఇంకా మార్గదర్శకాలు పూర్తిగా రాకపోయినా కూడా సమాచారం ఉన్న దాన్ని బట్టి చెప్తున్నాం. దీనివల్ల మహిళలకి, చదువుకునే మహిళలకి, కూలికి నాలికి వెళ్ళే మహిళలకి, వైద్యం కోసం వెళ్ళే మహిళలకి, అది ఉద్యోగం కోసం వెళ్ళే మహిళలకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. వారికి అలా అండగా నిలబడాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు మహిళా సాధికారత కోసం గతంలో డ్వాక్రా సంఘాలు పెట్టి వాళ్ళకి సాధికారత కల్పించారు. అలాగే ఆర్టీసీ బస్సుల వల్ల, ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఖచ్చితంగా మహిళల్లో ఒక పెనుమార్పు, వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది. దీన్ని ఉపయోగించుకుని దానివల్ల ఏ రకమైన సైడ్ ఉత్పన్నం కాకుండా
బస్సులు కండిషన్లో పెట్టుకుంటాం ఒకటి, మహిళలను గౌరవంగా బస్సు ఎక్కించి వాళ్ళని గమ్యస్థానాలకు చేర్చడం కోసం ఇక్కడ ఆర్టీసీ సిబ్బంది యొక్క పాత్ర గణనీయంగా ఉంటుంది. దాని గురించి సన్నాహక చేస్తున్నాం. మేము ఇవాళ జోనల్ మీటింగ్ పెట్టాం. రేపటి నుంచి డిపోల్లో మీటింగులు పెట్టుకుని ఈ డిపోల్లో మహిళల్ని ఎలా క్రమశిక్షణగా బస్సులు ఎక్కించాలి, ఎలా గౌరవంగా పెంచాలని దాని గురించి అన్ని సన్నాహకాలు ఆర్టీసీ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నాం. మహిళలకు ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి ప్రారంభించబోయేటువంటి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం